గోదావరిలోకి దూకి దురదృష్టకర పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్న ఏఈ నూకరాజు కుటుంబంలోని మృత్యుంజయ డైనా రియాన్స్ రెడ్డిని జగదీష్ రెడ్డి తల్లిదండ్రులను మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రావులపాలెంలోని నివాసం వద్ద సోమవారం పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సాదిక్ ఖాన్ లాంటి మతోన్మాదుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా హిందూ వివాహితలు, బాలికలు లవ్ జిహాదీ వలలో పడవద్దని కోరారు. ఏపీలో ప్రతి కుటుంబం నూకరాజు విషయంలో జరిగిన ఘటనను సీరియస్గా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న వైసీపీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో ఈ ఘటనపై ఇప్పటివరకు స్పందించలేదని విమర్శించారు. చంద్రబాబు ప్రతి 5 ఏళ్లకు ఎవరో ఒకరితో అలయన్స్కు వెళతారని, అందుకే ఆయన ఈ విషయంపై స్పందించలేదని ధ్వజమెత్తారు. బలవంతపు మత మార్పిడులను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని, ఈ విషయంలో ఏ హిందువుకు అన్యాయం జరగకుండా అండగా ఉంటానని వెల్లడించారు. ఈ శ్రావణ మాసంలోనే నూతన పార్టీకి సంబంధించిన విషయాలను ప్రకటిస్తానని, రాష్ట్రంలో అసమర్థ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఎద్దేవా చేశారు. సాదిక్ ఖాన్ బలవంతంగా రాయించుకున్న ఆస్తులను వెనక్కి తీసుకుని వచ్చేలా డీజీపీ, జిల్లా ఎస్పీలతో మాట్లాడి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు. మిగతా మతాల పట్ల కూడా గౌరవంగానే ఉండాలి. అలాగని హిందూ మతాన్ని కించపరిచే విధంగా, హిందువులని బలవంతంగా కన్వర్ట్ చేసేటటువంటి ఏ విధమైనటువంటి చర్యలనైనా, లేకుంటే హిందూ సాంప్రదాయాల్ని భంగం కలిగించేటటువంటి ఏ చర్యలనైనా నేను అడ్డుకుంటాను. అది ఎవరైనా కూడా క్రిటిసైజ్ చేస్తాను అని నేను అపోజ్ చేస్తానని నేను విన్నవించుకుంటా ఉన్నా. మరొక విషయం కూడా నేను ప్రస్తావిస్తున్నాను. మీరు అనుకోవచ్చు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన ఇది కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామే. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సంఘ పరివార్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, లేకుండా ఉంటే మిగతా బీజేపీ కానీ గట్టి చర్యలు తీసుకుంటా ఉంటే, ఇటువంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా బీజేపీ కేంద్ర నాయకత్వం, సంఘ పరివార్ కేంద్ర నాయకత్వం అహర్నిశాలు పనిచేస్తూ ఉంటే, రాష్ట్ర బీజేపీ యూనిట్ నిద్రపోతా ఉంది. ఎందుకు నిద్రపోతా ఉంది? మీ పదవులు కాపాడుకోవడం నిద్రపోతున్నారా? లేకుంటే వేరే ఇంకేదైనా ఎక్స్ట్రేనియస్ కన్సిడరేషన్స్ మీరు చంద్రబాబు నుంచి పొందుతున్నారా? ఎందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంటే స్టేట్ లీడర్షిప్ దీన్ని స్పెక్టేటర్గా చూస్తూ ఉంది? దీనిలో మీ ఇంట్రెస్ట్ ఏంటి అన్నటువంటి విషయాన్ని నేను బీజేపీ స్టేట్ లీడర్షిప్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఇక రాష్ట్రంలో చివరిగా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా, ఎక్కడ ఏ అన్యాయం, ఇటువంటి అన్యాయాలు ఎక్కడ ఏం జరిగినా కూడా విజయసాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ముందుంటాడు, ఈ అన్యాయాలని ఖండిస్తాడు, వీటి మీద ఉద్యమిస్తాము అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, గతంలో 2014 నుంచి 2024 వరకు మీరేం చేశారు అని నన్ను అడగొచ్చు. నేను కాదు ముఖ్యమంత్రి, నేను అధికారంలో లేను. అధికారం అంటూ వస్తే ఇటువంటి సాదిక్ లాంటి వాళ్ళకి యూపీలో ఏ ట్రీట్మెంట్ ఉంటుందో మా ప్రభుత్వంలో కూడా అదే ట్రీట్మెంట్ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నొక్కి ఒక్కాణిస్తా ఉన్నాను. ఎటువంటి పరిస్థితుల్లో రౌడీజం కానీ, రేపులు కానీ, లేకుంటే ఇంకొక సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏది కూడా సహించేది లేదు. నేను మళ్ళీ చివరిగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నా, మీకు 162 సీట్లున్నాయి 175 సీట్లకి, రెండు వంత మెజారిటీ ఉంది, 2/3 మెజారిటీ ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా మీరు యాంటీ రిలీజియస్ కన్వర్షన్ బిల్ అనేటటువంటిది ఎందుకు తీసుకురావడం లేదు చంద్రబాబు గారు అని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా.